అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్. ఇది మధురాలో సెకండ్ డే మా ప్రయాణం అన్నమాట. సెకండ్ డే వచ్చేసి బంకిం బిహారీ గుడికి వచ్చామండి. ఆ తర్వాత రాధారమణ మందిర్కి వెళ్తాం. తర్వాత గోవర్ధనగిరి టెంపుల్. ఈరోజు ప్లానింగ్ అయితే అదండి. ఇప్పుడు మనం వచ్చేసి బంకీ బిహారీ మందిర్ దగ్గరికి అయితే వచ్చామండి. అద్భుతమైన మందిర్ అండి ఇది. మన మధురాలో ఇది కూడా చూడదగిన ప్రదేశాల్లో ఒకటనమాట. ఎంత జనమో చూసారండి, అసలు ఖాళీ అనేది ఉండదు. ఈ బంకీ బిహారీ మందిర్ చాలా ఫేమస్ అంటండి. ఇక్కడ కృష్ణుడి దర్శనం కోసం కొన్ని వేల మంది ఉదయమే వచ్చి నిలబడ్డారు. ఇంకా దర్శనం కూడా ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ 8కి మొదలవుతుందండి దర్శనం. అందుకని ముందే జనం అందరూ చాలా రద్దీగా ఉన్నారనమాట. చిన్న పిల్లల్ని సైతం భుజం మీద ఎక్కించుకొని వచ్చేసారండి దర్శనానికి. ఉన్నారనమాట. అస్సలు ఖాళీ ఉండదండి గుడి. అయితే లోపల దర్శనం చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకి మధురలో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతి గుడి దగ్గర రాధాకృష్ణులే కనబడతారు. కానీ ఈ బంకీ బిహారీ మందిర్లో మటుకి అసలు కృష్ణుడే ఉంటాడండి. సింగిల్గా కృష్ణుడే ఉంటాడు. అది ఇక్కడ ప్రత్యేకం. రాధా కృష్ణులు ఇద్దరూ కలిపి కృష్ణుడిగా ఉన్న మందిరం కూడా ఈ బంకీ బిహారీ మందిర్ అండి. అద్భుతమైన మందిర్, ఖచ్చితంగా చూడాల్సిన మందిర్ అండి. ఈ గుడి బయట మీరు గమనించినట్లయితే శివలింగం ఉంటుందండి. ఈ శివలింగానికి ఒక కుండ కట్టి అభిషేకం అనేది ఉంటుంది. మీరు ఏ గుడిలో అయినా శివక్షేత్రంలో నారాయణుడు ఉంటాడు, నారాయణ క్షేత్రంలో శివుడు ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరికీ మధ్య భేదభావం అనేది అస్సలు చేయకూడదండి. ఈ భేదభావం శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివుడు అని చెప్తారు పెద్దలు. కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళిద్దరినీ మంచిగా పూజ చేసుకోవడమేనండి మన ధర్మం. ఇదిగోండి లోపలైతే చాలా మంచిగా ఫుల్ అలంకారంతో, పూల అలంకారంతో అయితే ఉంటుందండి గుడి. ఇది ఇప్పుడే ఏమన్నా ఫేమస్ ఏమో, ఏమన్నా పండుగలు ఏమన్నా జరుగుతున్నాయేమో అనుకున్నాం. కానీ ఈ గుడి ఎప్పుడు అలాగే ఉంటుందంటండి. శ్రీకృష్ణుడు కూడా చాలా అద్భుతంగా ఉంటాడండి. అయితే ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఈ దర్శనం అయిన వెంటనే కూడా మనం ఇక్కడి నుంచి మంచిగా షాపింగ్ చేసుకుంటూ, మనకి ఈ గుడికి వెళ్ళే మార్గంలోనే ఇవన్నీ షాప్స్ అవన్నీ ఉంటాయండి. మంచిగా కృష్ణుడికి సంబంధించిన బొమ్మలు ఏంటి, అండ్ ఎక్కువ డ్రెస్సులు అయితే ఉంటాయండి. బాగానే చాలా మంచి రెడీమేడ్ డ్రెస్సులు, మంచి మంచి డ్రెస్సులు ఉంటాయి. చాలా బాగుంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయండి. నేను చేసిన షాపింగ్ అనేది ఇంకొక వీడియోలో పెడతానండి. ఈ షాపింగ్ అయితే చూసుకొని మేము రాధారమణ మందిర్కి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడి నుంచి ఒక 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారండి. ఆ గుడికి మనిషికి ఒక 50 రూపాయలు తీసుకుంటారు. ఆ ఆటో ఎక్కేసి రాధారమణ గుడికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకోండి రాధారమణ మందిర్లోకి ఫోన్లు అయితే అలౌ చేయరండి. ఫోన్లు బయటే పెట్టేసుకోవాలి, నడుచుకుంటే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే కృష్ణుడు రాధమ్మ ఇద్దరు ఉంటారు. మనం ఏ గల్లీ, ఇదిగోండి ఇదే అండి రాధారమణ మందిర్. పురాతన గుళ్ళు అండి, బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయండి. లోపల కృష్ణుడు రాధమ్మ చాలా అందంగా ముస్తాబయ్యి మనకి కన్నుల పండగగా చేస్తారు. ఇక్కడ మధురలో ఇంకో విశేషం ఏంటంటే, ఎవ్వరు కూడా కృష్ణ అనే పదం అయితే వాడరండి. అందరూ రాధే 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 అని అద్భుతంగా రాధమ్మే ప్రపంచంగా బతికే మధుర అనమాట. ఎందుకంటే కృష్ణుడికి రాధ అంటే ఎంత ఇష్టమో, రాధమ్మకి కూడా కృష్ణుడు అంటే అంతే అద్భుతమైన ప్రేమ అండి. ఆ ఇద్దరు ప్రేమ మూతల కలయికి రాధే రాధే అనే నామంతో అయితే మోగిపోద్ది మధుర అంతా కూడానే. అయితే మనం ఇప్పుడు థర్డ్ ప్లేస్ వచ్చేసి గోవర్ధనగిరి అండి. గోవర్ధనగిరికి అయితే మనం వచ్చేసామండి. గోవర్ధనగిరిలో ఈ ప్లేస్ చూసారా, ఇది గోవర్ధనగిరిలో స్టార్టింగ్ అండి. ఇక్కడే మేము బ్యాగ్లు అవి పెట్టేసి ఈ లోపల చూపిస్తానండి, అది నెక్స్ట్ వీడియోలో. లోపల అన్నీ కూడా మనం ఇక్కడ
వీళ్ళందరూ కూడా బ్యాగ్లో అవి అన్నీ లోపల పెట్టేసుకోవాలండి. లోపల పెట్టేసుకొని మనిషికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చక్కగా స్నానాలు అవి చేయొచ్చు, ఫ్రెష్ అవ్వచ్చు, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడైతే డేకి అయితే అలా తీసుకుంటారు. ముందైతే 1000 రూపాయలు కట్టమంటారు. ఆ 1000 రూపాయలు కట్టి తర్వాత వాళ్ళు ఎంతమంది ఉంటే అన్ని వందలు తీసుకొని మనం మిగిలిన బ్యాలెన్స్ అయితే ఇచ్చేస్తారండి. ఇది ఎంతో అద్భుతమైన గోవర్ధనగిరి పర్వతం. ఇప్పుడు మనం వచ్చేసి గోవర్ధనగిరి పర్వతానికి వచ్చేసామండి. ఇక్కడ కూర్చొని గోవర్ధనగిరి ప్రదక్షిణ ఎలా చేయాలి ఏంటన్నది డిస్కషన్ చేసుకున్న తర్వాత గోవర్ధనగిరి పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని అప్పుడు వెళ్తాం జరుగుతుందండి. చేయడానికి మొదలు పెట్టాలి. ఇదిగోండి వీళ్ళు చూసారా, గోవర్ధన దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణలో అంగ ప్రదక్షిణ అనేది ఈ మ్యాట్ ద్వారా చేసుకుంటారండి. ఇలా వీళ్ళు చేయడానికి 8 రోజులు టైం అయితే పడుతుందండి. ఇది ఈ కొండ కూడా మనకి ఎత్తైన కొండలా ఉండదండి, వెడల్పుగా ఉంటుంది. వెడల్పుగా పొడుగ్గా ఉండే కొండ అన్నమాట. మనకి ఎత్తుగా కనపడదు, భూమికి ఆనుకునే ఉంటుంది ఈ కొండ. ఈ కొండ చుట్టూ వీళ్ళు ప్రదక్షిణ, ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 21 కిలోమీటర్లు, ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి 21 కిలోమీటర్లు దూరం అయితే ఉందండి. దీనికి 3 మార్గాలు అయితే ఉంటాయండి. ఒకటి నడిచి వెళ్ళడం, రెండోది వచ్చేసి వాహనాల ద్వారా వెళ్ళడం, మూడోది వచ్చేసి ఈ అంగ ప్రదక్షిణ చేయడం. ఇక్కడ ఇలా అంగ ప్రదక్షిణ ఈ గిరికి ఒక్కసారి చేయడం వలన మనం శ్రీకృష్ణుడికి ప్రదక్షిణ చేశామని ఇక్కడ ప్రజలు పూర్తిగా నమ్ముతారండి. ఇలా ప్రదక్షిణ, ఈ అంగ ప్రదక్షిణ చేయడం ద్వారా శ్రీకృష్ణుడికి వాళ్ళు సాక్షాత్ ఇది గిరి అని ఒక పర్వతానికి మనం ప్రదక్షిణ చేస్తున్నామని వాళ్ళు భావించరండి. వాళ్ళు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆయన చుట్టూ మేము ప్రదక్షిణ చేస్తున్నాం అన్నట్టుగా భావన చేసుకొని వాళ్ళు ఈ ప్రదక్షిణ అయితే చేస్తారండి. ఎంతో భక్తి కావాలండి. అసలు కింద కూర్చొని లేవడానికి మనకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది 8 రోజుల కాలం వాళ్ళు ఈ ప్రదక్షిణ చేయడానికే పడుతుందంటే మీరు ఆలోచించాలి. వాళ్ళ ఓపికకి, వాళ్ళ యొక్క శక్తికి, వాళ్ళ యొక్క భక్తికి మనం ఎంతో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మనం ఎలాగో చేయలేకపోతున్నాం కాబట్టి అటువంటి వారిని చూసి మనం ఎంతో ఆనందిస్తే ఆ శ్రీకృష్ణుడు పరమాత్మ కూడా ఎంతో ఆనందంగా ఉంటాడండి. ఆనందం మనకు ప్రసాదిస్తాడు. ఇక్కడి నుంచి దండం పెట్టుకొని ఇక్కడి నుంచి అయితే ఈ యాత్ర అయితే చేస్తారండి. ఇక్కడ కూడా ఒకవేళ మనం నడవలేము అనుకునే వాళ్ళు వాహనాలను ఇక్కడ నుంచి అవైలబుల్ ఉంటుందండి. మనిషికి వచ్చేసి 100 రూపాయలు తీసుకుంటారు. అది ఎప్పుడంటే సీజన్ బట్టించి ఒకలా తీసుకుంటారండి. అన్సీజన్ అయితే ఒకలా ఉంటుంది, సీజన్లో అయితే రేట్లు ఎక్కువగా ఉంటాయండి. అయితే ఇక్కడ ఇదిగోండి, ఇది వచ్చేసి గోవర్ధనగిరి టెంపుల్ అనమాట. ఈ లోపలికి వెళ్ళి మనం చక్కగా శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకొని అక్కడ స్వామివారి గోవర్ధన పర్వతం కూడా ఉంటుందండి, మనకి కొంచెం కనబడుతుంది. అక్కడ మనం కొంచెం ఆవు పాలు స్వామివారికి సమర్పించి అక్కడే అమ్ముతారు పక్కన. ఒక గ్లాస్ 10 రూపాయలు ఎంతో తీసుకుని వాళ్ళు ఇస్తారు. ఆ పాలని అక్కడ గోవర్ధన పర్వతం కనబడుతుందండి. ఆ పర్వతానికి మనం వేసి అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఈ లోపల కూడా మందిర్ చాలా బాగుంటుంది. ఫోన్ అది కూడా లోపల తీసుకెళ్ళనిస్తారు. చక్కగా శ్రీకృష్ణుడు దండం పెట్టుకొని చక్కగా ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని స్వామివారు 7 రోజులైతే ఎత్తుకుని పట్టుకున్నారండి. 7 రోజులు అక్కడ విపరీతమైన ఇంద్రుడు కోపగించి, ఈ యాదవుల మీద ఇంద్రుడు కోపమించి 7 రోజులు విపరీతమైన వర్షాన్ని, రాళ్ల వర్షాన్ని కురిపించేస్తుంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం అయితే జరిగిందండి. అటువంటి అద్భుతమైన క్షేత్రాన్ని మేము రావడం ఆ శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు మాకు ఎంతో ఆనందకరం అండి. ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా శ్రీకృష్ణుడు ఆయన చూసిన ఫలం ఇస్తాడని మనసారా కోరుకుంటున్నానండి. ఇటువంటి అద్భుతమైన క్షేత్రానికి అయితే తీసుకొచ్చాడు. చాలా అద్భుతంగా ఉంటుందండి. అయితే మేము ఆటోలో అయితే గోవర్ధనగిరి నడవడానికి మాకు సమయం సరిపోలేదండి. మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు మొదలెట్టాం. ఎండ చాలా అధికంగా ఉంది, అందుకని మేము ఆటోలో అయితే చేసామండి. ఆటోలో చేసాము. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పక్కన ఈ యొక్క సరస్సు అనేది ఉందండి. ఇందులో నీళ్ళు చల్లుకోవడం మంచిదని అంటేనే వీటి గురించి అయితే మాకు పూర్తిగా తెలియదండి. ఇస్కాన్ వాళ్ళు అయితే ఇందులో నీళ్ళు ఆయన తాగుతున్నాడు. ఇస్కాన్ భక్తులు ఆయన ఒక సాధువు వచ్చి ఆ నీళ్ళు తాగుతున్నాడు.
అంటే ఏదో పవిత్రత అయితే ఉండే ఉంటుంది, మాకు తెలియదు. అందువల్ల మేము కూడా నీళ్ళని చల్లుకొని అక్కడ కృష్ణుని దర్శనం చేసుకొని మేమైతే ముందుకైతే సాగడం జరిగిందండి. ఇదిగోండి లోపల గోవర్ధనగిరి లోపల కృష్ణుడు అయితే ఇలా ఉంటారు. చాలా అద్భుతంగా ఉన్నాడు కృష్ణుడు. నేను ఎలా వీడియో తీస్తున్నానని అక్కడ ఒక అయితే ఈ ప్రదేశం వచ్చేసండి, నేను మీకు ఫస్ట్ చెప్పాను కదా, గోవర్ధనగిరి లోపల 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మన సామాన్లు అన్నీ తీసుకొని ఇక్కడ స్టోర్ చేసి లగేజ్లు అవి స్టోర్ చేస్తారు. అలాగే మనకి రెస్ట్ కానీ పడుకోవడానికి ఉంటుంది, స్నానం చేయడానికి అన్నిటికీ ఫ్రెష్ అయిపోయి రూమ్స్ కింద కాకుండా ఇలా హాల్ ఉంటుంది. మీకు రూములు కావాలంటే రూములు కూడా అవైలబుల్ అవుతుంది. శ్రీకృష్ణుని పెట్టి ఇలా అద్భుతంగా మనం కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. గోవర్ధన పర్వతం వెళ్ళే ముందనమాట ఇది వచ్చేసి. మనం చక్కగా ఇక్కడ రెస్ట్ తీసుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని మేము గోవర్ధనగిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఇంకా మాకు ట్రైన్ టైం ఇంకా ఉందని చెప్పేసి కాసేపు మధ్యాహ్నం అనమాట, ఒక 3-4 గంటల వరకు ఆ ప్రయాణం అయిపోయాక ఇక్కడికి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుని కొంచెం ఫ్రెష్ అయ్యి మేమైతే రైల్వే స్టేషన్కి అయితే మళ్ళీ మాకు రాత్రి 12 గంటలకు ట్రైన్ ఉందన్నమాట. అయితే ఇక్కడి నుంచి మేము 7 గంటలకే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడి నుంచి మేము 7 గంటలకి స్టార్ట్ అయితే మేము రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి 8:30 అయ్యిందండి. 8:30-9 అయిపోయింది. అంత దూరం ఉంది. మధుర అంటాం కానీ దూరం అయితే చాలా ప్రదేశం అండి. ఈ అండి గోవర్ధనగిరి మిగిలిన టెంపుల్స్ వివరాలతో ఈ వీడియో అయితే ముగించడం అయితే జరుగుతుంది. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. రాధే రాధే. చివరిగా అందరికీ రాధే రాధే. శ్రీకృష్ణ గోవింద.